హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వియత్నాం సిరీస్. ప్రీవియస్ డే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫుల్గా ఎంజాయ్ చేసి కొంచెం టైర్డ్గా ఉన్నా కూడా నెక్స్ట్ డే మళ్ళీ ఎనర్జీ గ్యాదర్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ లేచాం. ఈరోజు మేము హెలాంగ్ బేకి వెళ్ళబోతున్నాం. మేము డే టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం. మీరు క్రూజ్లో స్టే చేయాలి అంటే 2 days ప్యాకేజ్ కూడా ఉంటుంది. సో మేమైతే మార్నింగ్ రెడీ అయ్యి 8 కల్లా పికప్ పాయింట్ దగ్గరికి వచ్చేసాం. కొంచెం సేపటికి మన బస్సు వచ్చింది. జర్నీ మధ్యలో ఫస్ట్ స్టాప్ ఒక పర్ల్ వర్క్షాప్. అక్కడ పర్ల్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ప్రాసెస్ ఏంటి అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. లైవ్గా చూడటం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అలా కొంచెం జర్నీ తర్వాత ఫైనల్లీ మేము డాక్ దగ్గర రీచ్ అయ్యాం. అక్కడ చాలా క్రూజెస్ ఉన్నాయి. క్రూజ్ స్టార్ట్ అయ్యాక వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. వాటర్ మధ్యలో జర్నీ చేస్తూ పక్కనే వేరే క్రూజెస్ మూవ్ అవుతుంటే ఫుల్ సినిమాటిక్ వైబ్ వచ్చింది. కొంచెం సేపు తర్వాత క్రూజ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాం. అప్పర్ డెక్ నుంచి వ్యూస్ అయితే లిటరల్లీ అన్బిలీవబుల్. లంచ్ టైంకి క్రూజ్లో ఫుడ్ సర్వ్ చేశారు. ఫుడ్ అయితే బాగుంది, కానీ వెజిటేరియన్ వాళ్ళకి ఆప్షన్స్ కొంచెం లిమిటెడ్గానే ఉన్నాయి. లంచ్ తర్వాత మన ఫస్ట్ స్టాప్ ఫేమస్ సంగ్సాట్ కేవ్. కేవ్ లోపలికి వెళ్ళడానికి కొంచెం స్టెప్స్ క్లైంబ్ చేయాలి, కానీ ఇన్సైడ్ వ్యూస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. హ్యూజ్ రాక్ ఫార్మేషన్స్, న్యాచురల్ స్ట్రక్చర్స్, లైట్నింగ్ అన్నీ కలిసి ఫుల్ మ్యాజికల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాయి. కొంచెం సేపు తర్వాత మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళాం. అక్కడ బోటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మాకు అరౌండ్ 50K VND టికెట్స్ ఇచ్చారు. స్మాల్ బోట్లో వెళ్తూ కేవ్ కింద నుంచి పాస్ అవ్వడం చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్గా అనిపించింది. వాటర్ మధ్యలో కామ్గా అలా వెళ్తుంటే ఫుల్ పీస్ఫుల్ వైబ్ వచ్చింది. అలా బోటింగ్ కంప్లీట్ చేసి మళ్ళీ క్రూజ్కి వచ్చాము. తర్వాత మన నెక్స్ట్ స్టాప్ ఫేమస్ టిప్ టాప్ ఐలాండ్. ఐలాండ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, కానీ మెయిన్ హైలైట్ ఏంటి అంటే టాప్ వ్యూ పాయింట్. అక్కడికి వెళ్ళడానికి చాలా స్టెప్స్ క్లైంబ్ చేయాలి. స్టార్టింగ్లో ఈజీగా అనిపిస్తుంది, కానీ మెల్లగా క్లైంబ్ చేస్తుంటే కొంచెం టైరింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ హ్యూమిడిటీ వల్ల ఇంకా టైర్డ్ ఫీల్ అవుతాం. కానీ ఫైనల్ టాప్ రీచ్ అయ్యాక మాత్రం ఆ వ్యూ చూసి మొత్తం టైర్డ్నెస్ మర్చిపోయాం. టాప్ నుంచి హెలాంగ్ బే వ్యూ అయితే అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్. చుట్టూ ఐలాండ్స్, బ్లూ వాటర్, క్రూజెస్ అన్నీ కలిసి నెక్స్ట్ లెవెల్ సీనిక్ వ్యూ క్రియేట్ చేశాయి. కొంచెం సేపు అక్కడే స్పెండ్ చేసి గోల్డెన్ హవర్ వ్యూస్ ఎంజాయ్ చేసాం. ఈవినింగ్ సన్లైట్ వాటర్ మీద పడుతుంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అలా ఫొటోస్ తీసుకొని కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ కిందకి వచ్చాం. కొంచెం బీచ్ సైడ్ కూడా ఎంజాయ్ చేసి ఫైనల్లీ మళ్ళీ క్రూజ్కి రిటర్న్ అయ్యాం. ఈవినింగ్ అయ్యాక క్రూజ్ మళ్ళీ డాక్ దగ్గరికి రీచ్ అయ్యింది. ఓవరాల్ హెలాంగ్ బే ఎక్స్పీరియన్స్ అయితే చాలా మెమరబుల్గా ఉంది. నేచర్ లవర్స్కి డెఫినెట్లీ మస్ట్ విజిట్ ప్లేస్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.